హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై గార్డెన్. ఈరోజు నేనైతే మా పొలంలో బంగినపల్లి మామిడి పళ్ళు ఏ విధంగా చెట్లకు అనేటివి ఇదే విధంగా కలర్ వచ్చేసాయి చూడండి. ఇటువంటి పండినటువంటి చెట్లను అయితే చూపిస్తున్నాను. అన్ని చెట్లు కూడా ఇదే విధంగా పక్వానికి వచ్చిన తర్వాతే మేము పండు అయితే కోసుకుంటున్నామండి. ఇది చూడండి, ఇట్లా ఈ కలర్ వస్తే మళ్ళీ ఇంట్లో అయితే వండే ఉన్నట్లయితే మంచిగా అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కాయలు ఎక్కువ అయితే బంగినపల్లె చూపిస్తున్నానండి. ఈరోజు బంగినపల్లి ఉన్నాయి, చెరుకు రసం, హిమా పసందు, అదేవిధంగా కేసరి, మల్లిక, తోతాపురి, ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇవి పెద్ద 100 ఇయర్స్ చెట్లు అండి. 3 ఉన్నాయి 100 ఇయర్స్ చెట్లు అయితే. ఇవి మా మామగారు వాళ్ళ నాన్న వాళ్ళు పెంచినటువంటి చెట్లు అండి. మా ఫామ్లో అయితే 3 ఉన్నాయండి. ఈ 3 కూడా చాలా బాగా కాస్తాయి. ఇవి కూడా బంగినపల్లేనండి. మేమైతే రీసెంట్గా అయితే హిమా పసంద్ అయితే ఎక్కువ నాటామండి. హిమా పసందు, మల్లిక, కేసరి, సువర్ణరేఖ అనేటివి ఇప్పుడు మంచిగా రేటు ఉన్నాయనేసి వాటిని నాటామండి. మాకు ఎక్కువగా ఒక 100-120 వరకు బంగినపల్లె ఉంటాయి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఇవి ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఫాము. ఇది మా కొండ కిందనే ఉంటుందండి. నెక్స్ట్ కొండేనండి మాకు. చూడండి చుట్టూ కొండలు, ఈ విధంగా మధ్యలో ఫాము చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది వాతావరణము. చూడండి ఈ విధంగా ఉంటుంది. అన్నీ కూడా చెట్టుతో మాయిన పళ్ళేనండి. నేను కట్ చేసి ఈ ఇయర్ మొత్తం అలాంటి పండ్లే తిన్నాము. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎటువంటి మందులు వాడకుండా ఈ విధంగా న్యాచురల్ ఫ్రూట్స్ తినడం చాలా రేర్గా తింటాం కదండి. సమ్మర్ హాలిడేస్ అనేసి మేము ఇక్కడే ఫామ్లోనే ఉంటున్నాం కాబట్టి మాకు ఈ విధంగా దొరుకుతున్నాయండి. అదే మనము సమ్మర్ హాలిడేస్ అయిపోతే మనకి ఈ విధంగా తినడానికి ఛాన్స్ లేదు. ఎందుకనేసి అందరూ కూడా ఉన్న టైంలో ఈ విధంగా మంచి ఫ్రూట్స్ని ఎన్నుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. ఈ విధంగా అయితే ఫామ్ ఉన్నట్లయితే మీరు కూడా మంచి ఎరువులు వేసేసుకొని మంచి ఫెర్టిలైజర్స్ వాడకుండా నీట్గా అయితే చెట్లను పెంచుకున్నట్లయితే మనకందరికి కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. ఎటువంటి మందులు అయితే వాడకూడదండి చెట్లకి. చెట్లు ఆడిపోతే. థ్యాంక్ యూ ఫర్